చాలామంది ఇడ్లీ పెట్టిన తర్వాత ఇడ్లీ ప్లేట్‌లో క్లీన్ చేసుకోవడానికి ఇబ్బందని చెప్పి చాలామంది ఇడ్లీ అయితే పెట్టరు. కానీ నేను చెప్పే అయితే ప్లేట్ ఇడ్లీ పెట్టండి. సింపుల్‌గా ఒకే ప్లేట్‌తో అయిపోతుంది. క్లీనింగ్ కూడా చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఫస్ట్ అయితే పెద్ద కళాయి పెట్టుకొని దానికి వాటర్ ఏసుకొని ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని దానిపైన ప్లేట్ పెట్టుకోండి. ఆ తర్వాత అయితే ఇడ్లీ మిశ్రమాన్ని అయితే యాడ్ చేసుకొని మూత అయితే పెట్టుకొని 5 నిమిషాల సేపు అయితే మాత్రం కుక్ చేసుకుంటే మన ప్లేట్ ఇడ్లీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్‌గా అయిపోతుంది. క్లీనింగ్ కూడా చాలా సింపుల్ అయిపోద్ది కదా! ఇలా క్లీనింగ్ చేసుకోవాలంటే ఒకే ప్లేట్‌తో సరిపోతుంది. అదే ఇడ్లీ ప్లేట్‌లో అయితే మాత్రం క్లీన్ చేయడానికి మినిమమ్ హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. దోసలెయ్యాలన్నా కూడా హాఫ్ అన్ అవర్ టైం పట్టేస్తది. సింపుల్‌గా ఇలాగ ప్లేట్ ఇడ్లీ పెట్టేసామనుకోండి, మన పని మనం చేసుకోవచ్చనమాట. ఇది ఉడికేలోపు. టేస్ట్ కూడా బావుంటది. ఇడ్లీ కన్నా కొంచెం టేస్టీగా అనిపిస్తది ఈ ప్లేట్ ఇడ్లీ కూడాన. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ కూడా ఆవిరికుడు టేస్ట్ వస్తదనమాట. ఆవిరికుడు పెట్టడం వల్ల కూడా ఇలాగ ప్లేట్ ఇడ్లీ ఇలా పెట్టుకుంటే టేస్టు బావుంటది. సింపుల్‌గా అయిపోతుంది కదా! ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను.